నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత వైసీపీని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల టార్గెట్ చేశారు. ఒకే పొలిటికల్ ఫిలాసఫీ కలిగిన రెండు పార్టీలు కాంగ్రెస్ నుంచి వైసీపీ పుట్టిందన్నది తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వద్దనే ఉంది. దాంతో షర్మిల బిగ్ టాస్క్ ని ఎంచుకొని ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా కాంగ్రెస్ ని పైకి లేపటం అన్నది అసాధ్యమైన ఎంతో కొంత సాధ్యం చేయాలన్నది ఆమె ఆలోచన. ఈ నేపథ్యంలోనే షర్మిల వైసీపీ మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టేశారు. అయితే ఏపీలో చూస్తే దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తుంటే వైసీపీ మాత్రం లిస్ట్ రిలీజ్ చేసింది. టీడీపీకి కొన్ని తప్ప మొత్తం జాబితాను రిలీజ్ చేసింది. అయితే జనసేన 3 పెండింగ్ లో పెట్టింది. అయితే బీజేపీ ఎంపీల లిస్ట్ రిలీజ్ అయింది. ఎమ్మెల్యేల లిస్ట్ 1-2 రోజుల్లో వస్తుంది. మరి ఏపీలో మొత్తం 175 మంది అభ్యర్థులను నిలబెడతామని ఫిబ్రవరి 3వ వారం నుంచే దరఖాస్తులను ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ తమకు 1500కి పైగా అప్లికేషన్లు వచ్చాయని చెప్పుకుంది. అయితే షర్మిల విజయవాడ పార్టీ ఆఫీస్లో ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఢిల్లీ వెళ్లి అభ్యర్థుల మీద కసరత్తు కూడా చేశారు. కానీ లిస్ట్ మాత్రం రిలీజ్ కాలేదు. దానికి కారణం అప్లికేషన్లు అయితే వచ్చాయి కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఢీ కొట్టేవారు పెద్దగా ఎవరు లేరని అంటున్నారు. అయితే దాంతో పాటు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా తెలంగాణ మీదనే ఫోకస్ పెట్టేసింది. ఈ క్రమంలో షర్మిల ఏపీలో అధికార వైసీపీ మీద దృష్టి సారించారు. రోజుకొక ఎమ్మెల్యే లేక మాజీ ఎమ్మెల్యే వంతున తన పార్టీలో చేర్చుకుంటున్నారు. అది కూడా బడుగు బలహీన వర్గాల నియోజకవర్గాల నుంచే వచ్చిన వారికి కండువాలు కప్పుతున్నారు. అలా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా చేరారు. దానికంటే ముందు నందికొట్కూరు ఎమ్మెల్యే చేరారు. అలాగే చిత్తూరులోని పూతలపట్టు ఎమ్మెల్యే కూడా చేరిపోయారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె పద్మజ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్ ద్వారా వైసీపీని ఎండగట్టారు. వైసీపీ నాయకత్వం నిరంకుశ ధోరణితో విసుగు చెంది ఇవాళ కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంతో సంతోషంతో వారికి స్వాగతం పలుకుతున్నారు. నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జి సృజన నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు కృషి చేశారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం వారు కాంగ్రెస్ పార్టీతో కలిశామని షర్మిల వివరించారు. ఇవన్నీ చూస్తే ఎస్సీ నియోజకవర్గాలను, మైనారిటీ సెగ్మెంట్లను షర్మిల టార్గెట్ చేసినట్లు ఉంది. ఏదో విధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుని ఏపీలో అభివృద్ధి చేసి చూపించాలని ఆమె చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం కనీసంగా 10-15% ఓటు బ్యాంకు పెరుగుతుందని భావించింది. కానీ అలాంటిది ఏదీ కనిపించడం లేదు. వైసీపీ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత కొందరు నేతలు అంతా బీజేపీ, జనసేన, టీడీపీలో చేరిపోయారు. అలాగే కాంగ్రెస్ వైపు ఎవరు పెద్దగా రావడం లేదు. అదే సమయంలో వైసీపీలో టికెట్లు దక్కని కొంతమంది మాత్రం ఈ వైపుగా వస్తున్నారు. దాంతో షర్మిలలో ఉత్సాహం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ మొత్తం లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పోటీ చేసే సత్తా ఉన్న గట్టి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అన్న దానిని బట్టి కాంగ్రెస్ కి వచ్చే ఓట్ల శాతం ఎంతో తెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.